ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ లక్ష్మికి సపోర్ట్ చేయడం ఆపే నాన్న. మీ కూతురు నిర్ణయానికి మీరు గౌరవం ఇవ్వండి నాన్న. అంబిక, అన్ని విషయాలు నేను ఆలోచిస్తానమ్మా. నాన్న ఆలోచిస్తానన్నారంటే ప్రస్తుతానికి నా బుట్టలో పడినట్టే. టైం చూసుకొని ఆయన ఆలోచన మార్చేయొచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఆయన్ని స్ట్రెస్ చేస్తే నా మాటలు వినకపోవచ్చు. సరే నాన్న, నీ కూతురు గురించి మీరు ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకో నాన్న. ఇప్పుడు మామయ్య గారు కూతురు వైపు నిలబడతారా, లేక లక్ష్మి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా? ఏం చేయబోతున్నారు మామయ్య గారు? ఈ చీర నీకోసమే తల్లి. ముచ్చటైన 3 పిట్టలు. అది నువ్వు, నేను, అమ్మ. ఈ గూడు మన ముచ్చటైన ప్రపంచం నాన్న. సరోగసి చేసిన లక్ష్మిలో ఎలాంటి సూచనలు కనిపించడం లేదు. తనకి వాంతులు అవ్వట్లేదు, పుల్లటివి కూడా తినాలనిపించడం లేదు. డాక్టర్ ఏమో సరోగసి సక్సెస్ అయిందని చెప్పింది. తనకేమో ఇంతవరకు ఏ సిమ్టమ్ లేదు. అసలు ఏమై ఉంటుంది? హలో, ఎవరు? సహస్ర, నన్నే మర్చిపోయావా? మీరెవరూ నాకు గుర్తు రావట్లేదండి. అంతేలే, చేసిన హెల్ప్ చేసిన మనుషుల్ని ఈజీగా మర్చిపోతావు. నిజంగా మీరెవరూ నాకు గుర్తు రావడం లేదు. ముందు మీరెవరూ చెప్పండి. అదే, నీకు యాక్సిడెంట్ అయింది, నీ కండిషన్ సీరియస్ అంటే ఆ రోజు మీ బావతో పెళ్లి కొప్పించాను కదా. తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ బావతో మీ పెళ్లి జరిగేలా నేను చేస్తాను. డాక్టర్ గారు, మీరా? అప్పుడే మర్చిపోయావా? నా నెంబర్ కూడా తీసేసినట్టున్నావు. అదేం లేదు డాక్టర్, మధ్యలో ఫోన్ మార్చాను, మీ నెంబర్ మిస్ అయింది. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మీరు నాకు అంత హెల్ప్ చేశారు కదా. అవును, ఈ టైంలో కాల్ చేశారేంటి? ఏం లేదు, నేను ఒక చిన్న ప్రాబ్లంలో ఉన్నాను. ఆ ప్రాబ్లం తీరాలంటే నువ్వే నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? నేనేం చేస్తాను డాక్టర్? నువ్వే చేయగలవు, అందుకనే నీకు ఫోన్ చేశాను. ఏంటి డాక్టర్ మీకు వచ్చిన ప్రాబ్లం? ఏం లేదు, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. 10 లక్షలా?
10 లక్షలు నా దగ్గర ఎక్కడుంటాయి డాక్టర్? సహస్ర, నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరి దగ్గరైనా అడిగైనా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. ఏంటి డాక్టర్, రిక్వెస్ట్ చేస్తున్నారా, డిమాండ్ చేస్తున్నారా? నీకు ఎలా అర్థమైతే అలా అనుకో. బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు? ఇది బ్లాక్మెయిల్ కాదు సహస్ర. నీ అవసరానికి నేను హెల్ప్ చేసినప్పుడు, నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు హెల్ప్ చేయడం అంటారు. మీకు ఆ రోజే 10 లక్షలు ఇచ్చాను, మళ్ళీ 10 లక్షలంటే ఎలా ఇవ్వగలను? నా వల్ల కాదు. సరే, నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను. నువ్వు ఇవ్వనంటే చెప్పు, సరాసరి ఇంట్లోకి వస్తాను. మీ ఇంట్లో వాళ్ళకి జరిగిన నిజం చెప్తాను. తర్వాత జరిగే పర్యవసనాలకు కారణం నువ్వే, నాకేమీ తెలీదు. డాక్టర్, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. నువ్వు చేసింది కరెక్టా? నువ్వు మీ బావని ఎంత మోసం చేసి పెళ్లి చేసుకున్నావు? అదేమైనా పద్ధతిగా చేసుకున్నావా? ఇవన్నీ కాదు, నాకు వెంటనే 10 లక్షలు తీసుకొచ్చిస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు, లేకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సరే సరే, ఇస్తాను. ఇదిగో, నువ్వు అడిగిన 10 లక్షలు. నువ్వు అడిగినంత డబ్బు నీకు మళ్ళీ ఇచ్చాను, కానీ నాకు ఇంకొకసారి డబ్బులు కావాలని ఫోన్ చేయకూడదు. బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. అయ్యో సహస్ర, ప్రతిసారి ఎందుకు ఫోన్ చేస్తాను? నాకేదో అత్యవసరం ఉంది కాబట్టే కదా నీకు ఫోన్ చేసి సహాయం అడిగాను. ఈ అత్యవసరాలే ఇంకోసారి నీకు రాకూడదు. వస్తే నేను ఏం చేయాలో నేను ఆలోచించాల్సి వస్తుంది, అది గుర్తుంచుకో. సర్లే, నేనొస్తాను. ఆ